యెస్. అండ్ ఇప్పుడు అన్న ప్రెజెంట్ ఎవరికి చెప్తున్నారు? రీసెంట్ వర్క్స్ అంటే ఇప్పుడు 'ప్రేమలో' మంచి హిట్ ఉంది. అవును. అంతకుముందు 'ఆర్చీస్' అని చెప్పి నెట్‌ఫ్లిక్స్‌లో ఒకటి హ్మ్. జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అది. ఓకే. వాళ్ళకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు 'ఆర్టిస్ట్' దాన్ని ప్రెస్టీజియస్‌గా ప్రమోట్ చేశారు. అవును. కొంచెం రివ్యూస్ బాగా నెగెటివ్ వచ్చాయి కానీ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. అంటే ద వరల్డ్ దే హావ్ బిల్ట్ హ్మ్. అది టోన్ చాలా బాగుంటుంది, చూడొచ్చు. యాహ్! అందులో అగస్త్యానందకి చెప్పానండి. ఓకే. అగస్త్యానంద అంటే మన అమితాబ్ బచ్చన్ గారి మనవడు. ఓకే. హుహు. ఈస్ అప్‌కమింగ్ ఆర్టిస్ట్. ఓకే. మంచి. తర్వాత అలాగే వెన్స్‌డే అని చెప్పి తెలుసన్న. ఆ పాప ఉంటది. సాంగ్ ఒకటి డాన్స్ వస్తది. చేస్తారు కదా! నడుస్తది. ఆ! ట్రెండ్ అయింది కదా! ఆ! అందులో ఆ! వెన్స్‌డేతో పాటు ఉంటాడు ఒక అబ్బాయి. ఓకే. అంటే అతను లీడ్ లాగా. ఓకే. అతనే మెయిన్ అన్నమాట. సెకండ్ సీజన్‌కి అతనితో లీడ్ ఇస్తారు. ఓకే. ఓకే. అతనికి చెప్పాను. అది కూడా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ప్రాజెక్ట్ అది. సెకండ్ సీజన్ కూడా మొత్తం రావాలి, ఆ! చెప్పాలి, చూద్దాం. యెస్. అది హ్మ్. ఇంకా హ్మ్. ఈ 'మధుర మనోహర మోహం' అని చెప్పి ఒక హ్మ్. మలయాళం ఫిల్మ్ తెలుగుకి డబ్ చేశారు. ఓకే. ఓకే. అది కూడా మంచి క్లాస్ కామెడీ ఫిల్మ్ అది. హ్మ్. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఓకే. అందులో షరఫుద్దీన్ గారని చెప్పి మంచి హ్మ్. ఆర్టిస్ట్. హీరో ఆయన. ఆ! మనకి ఇక్కడ అల్లరి నరేష్ లాగా ఓకే. కొంచెం మంచి కామెడీ ఫిల్మ్స్ అవి చేస్తా ఉంటారు. ఓకే. ఓకే. ఆయనకి చెప్పాను. అది కూడా అంటే ఎక్కువ బయటికి రాలా అది. హ్మ్. బట్ సర్కిల్‌లో బాగా పేరొచ్చింది. మీరు అంటే ఈ వాయిస్ అంటే వాయిస్ గాని, హ్మ్. పెర్ఫార్మన్స్ గాని ఈ అబ్బాయికి నేను నా వాయిస్ ఇచ్చుంటే బాగుండు అన్న వాయిస్ ఎవరైనా ఉన్నారా? మలయాళం ఆర్టిస్ట్ గాని? ఫహాద్ గారంటే చాలా ఇష్టం అండి. హ్మ్. ఫహాద్ గారికి ఇవ్వాలని అనిపిస్తది. ఫహద్ గారికి ఇవ్వాలనిపిస్తదా? ఆ! బట్ ఐ థింక్ హ్మ్. ఆల్రెడీ ఫహాద్ గారికి ఒకళ్ళిద్దరు ఇక్కడ చెప్తున్నారు రెగ్యులర్‌గా. అవును. ఐయామ్ నాట్ ఏబుల్ ఆ! డిస్టర్బ్ ఆ! చేయాలని కాదు కానీ, ఆయన అబ్బా! హ్మ్. ఇలాంటి ఒక ఆర్టిస్ట్‌కి చెప్తే బావుంటది కదా! హ్మ్. అనిపిస్తది ఖచ్చితంగా. యెస్. యెస్. ఫహాద్ గారు లేదా హ్మ్. యాహ్! యెస్. అయితే మీ నెక్స్ట్ 'పుష్పకి' ఫహద్ గారికి మిమ్మల్ని పిలుస్తారనుకుంటా 'పుష్ప 2'కి. అయ్యో! ఆయన చెప్పుకున్నారు కదండీ! భలే వాళ్ళే. అంటే ఆయనకి కొంచెం వాయిస్ అలా ఉండి మీరు చెప్తే బాగుండని నేను అనుకున్నా. అలా ఏం వద్దులేండి. ఆయన చెప్తేనే బావుంటది. అవునా? ఖచ్చితంగా. ఆయన చెప్తేనే బావుంటది. యెస్. ఇట్ లైక్ మీ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో మీ హ్మ్. ఫేవరెట్ హీరో, యాక్ట్రెస్. అలా ఒక్కరని చెప్పలేం బ్రో. హ్మ్. హీరోస్ అయితే హ్మ్. ఇప్పుడు ఇంతకు ముందంటే బాగా క్రేజ్ ఉండేది. 'రవితేజ' గారన్నా, 'పవన్ కళ్యాణ్' గారన్నా చిన్నప్పుడు బాగా హ్మ్. పిచ్చుండేది. ఇప్పుడు వన్స్ వి సీ మల్టిపుల్ మూవీస్, అదర్ లాంగ్వేజ్ మూవీస్, హ్మ్. ఇంక మన మూవీస్ కూడా యాస్ అన్ ఆర్టిస్ట్‌గా, క్రియేటర్‌గా మనం చూసేటప్పుడు హ్మ్. ఇంక మూవీ అంటే పిచ్చి. మూవీ అంటే ఇష్టం. హ్మ్. ఈ పర్సన్ అంటే ఎక్కువ ఇష్టం అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక పాజిటివ్ ఉంది. అవును. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారంటే ఒక చాము, 'రవితేజ' గారంటే ఒక ఈజు, హ్మ్. 'చిరంజీవి' గారంటే ఇంకా వేరే లెవెల్. వేరే లెవెల్. అవును. అలా 'నాని' గారంటే అసలు ఆ హ్మ్. న్యాచురల్ ఇది గాని, యెస్. విజయ్ దేవరకొండ. సటిల్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వటం గాని, యాహ్! అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటుంది. మనం పర్టిక్యులర్ ఈయన ఫ్యాన్ అని చెప్పలేము. ఇప్పుడు హ్మ్. అందరి దగ్గర నుంచి ఒక్కొక్క మంచి పాయింట్ మనం తీసుకుంటాం. అవును. ఇంకా యాక్ట్రెస్ అనేసరికి క్రష్ లిస్ట్ అది పోతా ఉంటది. పోతా ఉంటదన్నమాట. మనం ఏం అంటే చెప్పలేం క్రష్ రీసెంట్‌గా లిస్ట్. 'ప్రేమలో' అన్న అమ్మాయి జాయిన్ అయిందా? కైండ్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ! నాకేంటంటే నేను చెప్తే నన్ను ఏమైనా ఏహ్! ఛీ! ఆడియన్స్ ఏమనుకుంటారో తెలీదు గానీ, ఆహా! నాకు సినిమా మొత్తం రీనుని చూడట్లేదు. సచినే చూస్తున్నా. నేను ఆహా! అతనితో కనెక్ట్ అవుతున్నా. అంటే అవును. ఈడేంటి క్యారెక్టర్. మనలాగా ఉన్నాడు, మనలాగా చేస్తున్నాడు యాక్టింగ్ గాని, లేదా అసలు క్యారెక్టర్ హ్మ్. గ్రాఫ్ కానీ, ఏంటి హ్మ్. మన లైఫ్‌లో జరిగినట్టే ఉందేంటి లవ్ అవును. స్టోరీ. మనం బాధపడ్డట్టే బాధపడుతున్నాడు. మనకి బల్బులు అంటే హ్మ్. మనకి ముక్కు మీద స్ట్రెయిట్ ఆన్ ది ఫేస్ కొట్టినట్టే కొడుతున్నారు ఈడిని కూడా. అలా అవును. అనిపిస్తది అంతే. బట్ 'ప్రేమ' ఇంత హైప్ రావడానికి కూడా మెయిన్ రీజన్ డైలాగ్స్ అన్న. అవును. అవును. ద వే అన్న రాశిండు. అదే. అండ్ అదే. రీసెంట్ టైమ్స్‌లో 'కుమారి' ఆంటీని అదే. అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిండనమాట. అవును. అవును. సో, ఈ డైలాగ్స్ మీకు ఎలా అయ్యో! కుదిరాయి? 'ఆదిత్య హాసన్' గారండి. హ్మ్. ఆయన ప్రాపర్ స్క్రిప్ట్‌తో వచ్చారు. ఆ! వెన్ వి ఆర్ స్టార్టింగ్ ఫస్ట్ వాయిస్ చేసేటప్పటికే వి హాడ్ గాట్ ది స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఓకే. ఆయన మొత్తం అప్‌డేటెడ్‌గా హ్మ్. అన్ని డైలాగ్స్ అక్కడ. అంతా యూట్యూబ్ స్టఫే అంతా. అవును. అవును. ఆ! ఇక్కడ 'ఆదిత్య హాసన్' ఏం మెచ్చుకోవాలంటే అండి, హ్మ్. హి ఈస్ ఎ ప్రూవెన్ డైరెక్టర్, రైటర్. అవును. ఇక్కడ 90స్ ఏమైందంటే కిడ్స్. మలయాళంలో యాస్ ఇట్ ఈస్ వాళ్ళు చాలా క్లాస్ కామెడీస్ వేశారు. హ్మ్. ప్రతి డైలాగు వాళ్ళకి వర్కౌట్ అయింది. ఓకే. దాన్ని 'ఆదిత్య హాసన్' గారు ఇక్కడ తగ్గట్టు మార్చి అవును. మంచి మంచి మీమ్ రెఫరెన్సెస్, మూవీ రెఫరెన్సెస్ యాడ్ చేయటం. హ్మ్. అండ్ కొన్ని కొన్ని చోట్ల మలయాళంలో లేనివి కూడా మేము యాడ్ చేసాం. హ్మ్. ఆన్ ద గో వెళ్తున్నప్పుడు హ్మ్. 'ఆదిత్య హాసన్' గారు, 'ధీరజ్' గారు వాళ్ళందరూ ఉండే వి హ్మ్. ఆటోమేటిక్‌గా కొన్ని పడిపోయావన్నమాట. ఓకే. అలా బట్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ 'ఆదిత్య అండి. హాసన్' అంటే ఎవరో కాదు 90స్ కిడ్స్ తీసిండు కదా! ఆ డైరెక్టర్ అన్నమాట. 90స్ హ్యాష్ ట్యాగ్ 90స్. 90s అని తీసిండు యాహ్! కదా! ఆ డైరెక్టర్. హ్మ్. త్వరలో ఇంకోటి కూడా రాబోతుంది. అవును. తర్వాత మళ్ళీ ఓటీటీలో మళ్ళీ #90 సీజన్ 2 కూడా రాబోతుంది. మేబీ ఐ డోంట్ నో. ఇంత అప్డేట్ ఇచ్చిన. అన్నని అడిగారా? నేను ఆర్టిస్ట్‌ని మీరు చేయాల్సింది. అయ్యయ్యో! అహా! ఆ తెలుసండి. ర్యాపో అయ్యో! ఆ! అంటే వర్కింగ్ అప్పుడు మంచిగా మాట్లాడుకున్నాం. ఆ! గుడ్. అయితే నెక్స్ట్ అన్న ప్రాజెక్ట్‌లో ఉంటున్నారేమో మీరు. హోప్‌ఫుల్లీ అండి. యాహ్! యాహ్! తెలీదు. నేను చూడాలి. నేను పర్సనల్ అడుగుతా ఆదిత్య అన్నని. మా అన్నని పెట్టుకోండి అని చెప్పేసి. హ్మ్. ప్లీజ్ సరే. సార్. యెస్. అయ్యో! థాంక్ యాహ్! యూ. థాంక్ యూ సో మచ్. యెస్. యెస్.